సార్ ఆంధ్రప్రదేశ్‌లో ఒక తొక్కిసలాట జరిగింది. శ్రీకాకుళం కాశీబుగ్గ క్షేత్రంలో తొక్కిసలాట జరిగి దాదాపు 10 మంది వరకైతే చనిపోయారు. సో, ఆ వీడియోస్, ఆ ఫోటోస్ అన్నీ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. అంతా కూడా హృదయ విదారకంగా ఉండడం మనం చూస్తూ వస్తున్నాం. సో, ఈ మధ్య కాలంలో అంటే దేశంలో తొక్కిసలాటలు పెరిగిపోవడం కూడా చూస్తూ వస్తున్నాం. మరి ఇక్కడ ఈ కాశీబుగ్గ క్షేత్రంలో అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ తొక్కిసలాట జరిగింది? మరి ప్రభుత్వాలు దీని పట్ల ఏ విధంగా రెస్పాండ్ అయ్యాయి? దీని గురించి ఒకసారి చెప్తారా సార్? యాక్చువల్‌గా మన దేశంలో జరిగే తొక్కిసలాట్లు 80-90% మత సంబంధమైన తొక్కిసలాట్లుగానే ఉంటాయన్నమాట. అంటే ఎక్కువగా పుణ్యక్షేత్రాల్లో జనాల్ని కంట్రోల్ చేయలేక, క్రౌడ్ మేనేజ్‌మెంట్ సరిగ్గా పనిచేయక, సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్ల 80-90% రిలీజియస్ స్టాంపీడ్స్ అంటారు వీటిని. రిలీజియస్ స్టాంపీడ్స్‌లోనే ప్రజలు ఎక్కువగా చనిపోతున్నారు. మన దగ్గర ఉన్న లెక్కల ప్రకారం 2017 నుంచి 2022 వరకు దాదాపు 92 తొక్కిసలాట్లు జరిగితే అందులో 3,000కు పైన జనం చనిపోయారనమాట. సో ఇలాగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా జనవరిలో తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6 మంది చనిపోయారు, 30 మందికి పైన గాయపడ్డారు. తర్వాత ఈ మధ్యనే సింహాచలంలో ఏప్రిల్ 30న ఒక పెద్ద సిమెంట్ వాల్ కూలిపోయి అక్కడ 8 మంది చనిపోయినారు, 20 మందికి పైన గాయపడ్డారు. ఇప్పుడు మనకి కాశీబుగ్గలో అంటే శ్రీకాకుళంలో ఉండే కాశీబుగ్గలో శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సేమ్ ఇలాగే తొక్కిసలాట జరిగి 10 మంది చనిపోయారని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆల్రెడీ అక్కడికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆయన డాక్టర్, ఆయన ఇమ్మీడియట్ గా చేరుకొని అక్కడ వైద్యం చేస్తాడని చెప్పారు. అట్లాగే చంద్రబాబు కూడా దీనిపైన ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి స్థానిక అధికారులని పురమాయించారని చెప్తున్నారు. సో అసలు ఇది ఎందుకు జరిగింది, కారణాలు ఏంటి? పైగా ఇది ప్రైవేట్ టెంపుల్లో ఈ స్థాయి తొక్కిసలాట అనేది మనం ఆంధ్రప్రదేశ్లో వినడం ఫస్ట్ టైము. మామూలుగా మనకి వెంకటేశ్వర స్వామి కానీ, సింహాచలం ఇలాంటి పెద్ద వాటిల్లో జరుగుతుంటాయి. ప్రైవేట్ టెంపుల్ అని చెప్తున్నారు. దీని వివరాలు మనం చూద్దాం. సో ఇది ఏంటంటే హరిముకుంద పాండా అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఒరిస్సాకు సంబంధించిన వ్యక్తి, పలాసలో సెటిల్ అయిన కుటుంబం. ఆయన 80 ఏళ్ళకి పైన వయసు ఉంది. ఆయన ఒకసారి తిరుమలకి వెళ్ళినప్పుడు అక్కడ అనేక గంటలు వెయిట్ చేసినా కూడా ఆయన్ను సెకండ్లలో తరిమేశారు, నెట్టేశారు. నేను వృద్ధుడిని, నేను కాసేపు చూస్తాను నా స్వామిని అని చెప్తే కూడా ప్రాధేయపడి కన్నీళ్లతో వేడుకుంటే కూడా వాళ్ళు తోసేశారు. ఆ అవమానానికి ఆయన ఒక రకమైన ప్రతిజ్ఞలాగా చేసి, నేను ఇంకా ఇక్కడికి రాను, తిరుమలకి మా ఊర్లోనే ఈ వెంకటేశ్వరుని నేను ప్రతిష్ఠించుకుంటానని చెప్పి ఆయన ఈ పెట్రోల్ బంక్ ఉంది అక్కడ, ఆ పెట్రోల్ బంక్ పలాస శ్రీకాకుళం దీంట్లో, ఆ పెట్రోల్ బంక్ వెనక ఈయనకి ఒక 100 ఎకరాల వరకు తోటలు ఉన్నాయి. అక్కడ ఈయన దాదాపు 12 ఎకరాల్లో 10 కోట్లు ఖర్చు పెట్టి శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎట్లాగైతే తిరుమలలో ఉందో సేమ్ రిప్లికా అనమాట. వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి, ఏకశిల విగ్రహాలు, నవగ్రహ విగ్రహాలు, తర్వాత గుడి బయట ఆంజనేయ స్వామి గరుత్మంతుడి అతిపెద్ద విగ్రహాలు, తర్వాత అక్కడ యాగస్థలి, కోనేరు, ఇవన్నీ కూడా ఆయన నిర్మించాడు అనమాట. అంటే ఒక రకంగా తిరుమలని అక్కడికి తీసుకొచ్చాడు. దాంతో అది బాగా పాపులర్ అయింది. 2023 ఆగస్టు నుంచి అది ఓపెన్ అయింది ప్రజలకి. ప్రతిసారి అక్కడ బ్రహ్మాండంగా భక్తులు వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా భోజనాలు కావచ్చు, అక్కడ విరామానికి కూడా అవన్నీ కూడా నిర్మించి చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయనకి చాలా మంచి పేరే ఉంది. అయితే ఈరోజు కార్తీక ఏకాదశి కావడం, శనివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. మొత్తం ఆ టెంపుల్ కెపాసిటీ, భక్తుల కెపాసిటీ 2,000 నుంచి 3,000 మందికి ఉంటే ఈరోజు 25,000 మందికి పైన భక్తులు రావడం అనేది ప్రధానంగా కనిపిస్తుంది. సో ఈ భక్తులు రావడంతో ఈ ఇంతమందిని అక్కడ కంట్రోల్ చేసే సిబ్బంది లేరని చెప్తున్నారు. ఇది ప్రైవేట్ టెంపుల్ కాబట్టి ఈ టెంపుల్ కి ఎండోమెంట్ శాఖలో భాగం కాలేదు కాబట్టి ఇప్పుడు దీనికి తగిన సిబ్బందిని ప్రొవైడ్ చేయడంలో గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపించలేదని చెప్తున్నారు. కొంతమంది తెలుగుదేశం నాయకులు
ఆల్రెడీ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏంటంటే అసలు ఈ వీళ్ళు అధికారుల్ని ఇట్లా సెక్యూరిటీ కావాలని రిక్వెస్ట్ కూడా చేయలేదు టెంపుల్ యాజమాన్యం. రిక్వెస్ట్ చేసి ఉంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి ఉండేది. అంటే ఎంతమంది వస్తారు ఏంటి అనేది వాళ్ళకే కదా అంచనా ఉంటుంది. వాళ్ళు చెప్పలేదు అంటున్నారు. అందులో కూడా మనకి రీజన్ కనబడుతుంది. ఇది బేసిక్గా అక్కడున్న టెంపుల్ యాజమాన్య ఫెయిల్యూర్ లాగానే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు విపరీతంగా ఒరిస్సా కావచ్చు, చుట్టుపక్కల శ్రీకాకుళం మిగతా జిల్లాల్లో కావచ్చు, ప్రచారం విపరీతంగా చేశారని చెప్తున్నారు. ఇంత ప్రచారం చేసినప్పుడు పెద్ద ఎత్తున జనం వస్తారనే ఐడియా వాళ్ళకు ఉండాలి. దానికి తగినట్టుగా ఇటు ప్రభుత్వం నుంచి సెక్యూరిటీని తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఒక వాలంటరీ టీమ్ని ఏర్పాటు చేసి ప్రాపర్గా కంట్రోల్ చేస్తుంటే క్యూ సిస్టమ్స్ని కరెక్ట్గా పెట్టి ఇది జరిగేది కాదు. ఇక్కడ కూడా 2 కారణాలు కనబడుతున్నాయి. ఒకటేమో క్యూ ఉంది. ఆ క్యూలో పెద్ద ఎత్తున జనం వెళ్ళిపోవడం ఒకటి. రెండవది మెట్లు గుండా వెళ్తున్న దారి ఉంది. ఆ దారిలో రైలింగ్ కూలిపోవడం అనేది కూడా రెండవ కారణంగా చెప్తున్నారు. ఈ 2 కారణాల వల్ల తొక్కిసలాట జరిగి 10 మంది చనిపోయారు. ఇంకా ఒక 20 మందికి పైన గాయపడ్డారని చెప్తున్నారు. చంద్రబాబు స్పందించాడు. ఇటు మోడీ కూడా దీని పట్ల స్పందించి ఆల్రెడీ 2 లక్షలు చనిపోయిన వాళ్ళకి, గాయపడిన వాళ్ళకి 50,000 మోడీ కూడా ప్రకటించాడు. చంద్రబాబు కూడా ఇమీడియట్ గా దీని మీద విచారణకు కూడా ఆదేశించాడు. అంటే గతంలో తిరుమలలో తొక్కిసలాట్లో కూడా విచారణకు ఆదేశించారు, కానీ ఇప్పటి వరకు ఇంకా కల్ప్రిట్స్ ఎవరు, వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చారనేది తేలేదు. అంటే సత్వరం మనకి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఇమీడియట్ గా రియాక్ట్ అవుతున్నారు, కానీ ఆ తర్వాత జరగట్లేదు. ఈ మధ్య కాలంలో మనం చూస్తే మనకి హత్రాస్, యూపీ హత్రాస్లో ఒక పెద్ద తొక్కిసలాట జరిగింది. సిద్ధేశ్వరనాథ్ టెంపుల్ బీహార్లో ఒక తొక్కిసలాట జరిగింది. అలాగే మహాకుంభ మనకు అందరికి తెలుసు, మహాకుంభ మేళాలో కూడా పెద్ద తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయినారు, 60 మందికి పైన గాయపడ్డారు. జగన్నాథ యాత్ర ఒరిస్సాలో కూడా మొన్ననే అక్కడ కూడా చనిపోయారు, గాయపడ్డారు. అట్లాగే కుబ్రేశ్వర ధామ్లో మధ్యప్రదేశ్లో కూడా తొక్కిసలాట జరిగింది. అంటే ఈ మధ్య కాలంలో ఈ రిలీజియస్ స్పిరిచువల్ టూరిజం అనేది బాగా పెరిగింది. జనాలు విపరీతంగా, అంటే మనకి ప్రవచనకారులు కావచ్చు, భక్తి ఛానళ్ళు కావచ్చు, ఇవన్నీ పెరగడంతో ఈ భక్తి ఎక్కువైపోయి వీళ్ళు పూజారులు లేకపోతే ఈ ప్రవచనకారులు వీళ్ళందరూ కూడా ఏంటంటే పలానా రోజులు మీరు అక్కడ పోయి మునగండి, లేకపోతే ఈ టెంపుల్కి వెళ్ళండి అని జనాల్ని బాగా ఇన్స్పైర్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే అక్కడ అసలు ఏర్పాట్లు మిగతావన్నీ చూసుకుంటారు, వసతి ఏర్పాట్లు, రూట్ ట్రావెల్ ఇవన్నీ చూసుకుంటారు తప్ప అక్కడ భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏంటి, ఎంతమంది రావచ్చు, ఇంతమంది మనం వెళ్తే ఇబ్బంది ఉండదా, ఇవన్నీ చూసుకోవడం అనేది జరగట్లేదు. సో అది ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూస్తున్నాము, మొన్న కూడా 10 లక్షల నుంచి 20 లక్షల వరకు వినాయక చవితికి వచ్చినా కూడా ఇక్కడ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయగలిగింది ప్రభుత్వం. అంటే ప్రభుత్వం ముందుగా ప్లాన్ చేసుకుంటే ఇవాళ ఉన్న టెక్నాలజీకి డ్రోన్స్ దగ్గర నుంచి సర్వైలెన్స్ పెట్టి క్రౌడ్ కంట్రోల్ అనేది చేయొచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఇటువంటి ప్రిపేర్డ్నెస్ లేకపోవడం వల్ల ప్రధానంగా జరిగింది. ఇక్కడ ప్రైవేట్ టెంపుల్ కావడం అనేది ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసి దీన్ని కూడా ఎండోమెంట్ శాఖ దీన్ని తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే క్లియర్గా ఇది మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ కాబట్టి ఈ టెంపుల్ను కూడా ఎండోమెంట్లో కలిపేసుకునే అవకాశం కనబడుతుంది. ఏం జరుగుతుందని చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.